హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వాడినా వాడకపోయినా మనం అలా కళ్ళెదురుగా పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి అని అనిపించే వస్తువుల్లో ఈ రోల్ కూడా ఒకటనమాట. చాలామంది దీన్ని ఇష్టపడతారు, కానీ ఇది వాడడానికి అంత టైం లేక ఎందుకులే అనేసి పక్కన పెట్టేస్తారనమాట. సో అలా ఇష్టపడే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సో నాకు కూడా ఈ రోల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. బట్ అంత టైం లేక దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. సరే ఎలాగైనా సరే కొనాలి అనుకున్నాను, సరే తీసేసుకున్నాను అనమాట. దీన్ని నేను ఎక్కడ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఎంతగా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అనే విషయాలన్నీ కూడా షేర్ చేసేస్తున్నాను. వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి వాచ్ చేసేయండి. సో ఇక వీడియోలోకి వస్తే, మనము ఈ రోల్ని అయితే నేను విజయవాడలోని రోడ్ సైడే తీసుకున్నాను అనమాట. ఇవి మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, కానీ సైజెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది మనకి అంత కరెక్ట్గా ఉండదు కదా. సో మళ్ళీ వాటిని మనం తెప్పించి రిటర్న్ పెట్టి ఈ గోలంతా ఎందుకు అనేసి నేనైతే రోడ్ సైడే చూసి దాన్ని బార్గెయిన్ చేసి మరి నేను ఈ రోల్ని అయితే కొన్నాను అనమాట. సో అది విజయవాడలో రోడ్ సైడ్ పెడతా ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ దగ్గర అయితే హ్యాండ్ మేడ్ రోళ్ళు అంటే చేతితోటి తయారు చేస్తారు కదా అవి, అలాగే ఇవి గ్రైండర్ స్టోన్ రోళ్ళు అనమాట. ఇవి మిషన్ మీద తయారు చేసే రోళ్ళు. ఇంకా మార్బుల్ స్టోన్ రోళ్ళు ఉన్నాయి, గ్రానైట్ స్టోన్ రోళ్ళు ఉన్నాయి, సన్నెకళ్ళు, ఇంకా చాలా రకాల ఐటమ్సే ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. బాగున్నాయి అన్నీ కూడాను. అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇలా రోడ్ సైడ్ పెట్టి ఉంటాయి అన్నమాట. వాళ్ళ దగ్గర అయితే మనకి ఎంత సైజు కావాలి అనేది కూడా మనం కరెక్ట్గా చూసుకొని తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ అలాగే రేటు కూడా మనం వాళ్ళని అడగొచ్చు అనమాట. వాళ్ళు చెప్పే రేట్లో సగం తగ్గించి మనం అడగొచ్చు. అంత తగ్గించి ఇవ్వరు, కానీ బాగానే ఇస్తారు రేటు. సో ఇంకా వీడియోలోకి వస్తే, ఇంకా ఈ రోల్ని అయితే మంచిగా క్లీన్ చేసుకోవడానికి నేను ఈ వాటర్ నింపేసి పెట్టేశాను రోల్ నిండా కూడాను. అలాగే ఒక 2 గుప్పెళ్ళు రేషన్ రైస్ కూడా వేసేసి పక్కన పెట్టాను అనమాట. 1 గంట పాటు అలా పక్కన పెట్టేస్తే మనకి ఈ రోల్ మొత్తం కూడా శుభ్రంగా కాస్త నానుతుందనమాట వాటర్ తోటి. అలాగే రైస్ కూడా కాస్త నానుతాయి. ఇది రైస్ ఎందుకు వేసాను అంటే, ఇది కొత్త రోల్ కదా, కొంచెం ఆ బ్లాక్నెస్ అనేది దిగుతుంది. సో దాన్ని ఇలా మనం బియ్యంతో ఇలా రబ్ చేస్తూ ఉంటే మంచిగా అదంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట. దానిలో ఉన్న ఏమన్నా డస్ట్ పార్టికల్స్, ఆ బ్లాక్నెస్ అదంతా కూడా మనకి ఇలా రబ్ చేస్తున్నప్పుడు వచ్చేస్తుంది బయటికి. మనం ఈ రైస్ స్టార్టింగ్లో అలా ఉన్నాయి, అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్లో కలర్ చేంజ్ ఎలా అయింది అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో అంత నలుపు వస్తుంది అనమాట. సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకో 4-5 సార్లు మంచి వాటర్ తోటి మనము క్లీన్ చేసేసుకుంటే ఇంకా దీన్ని మనం వాడడానికి రెడీ అయిపోయినట్టే, రెడీ టు యూజ్ అంటారు కదా, సో అలా అనమాట. ఇలా ఈ రాయిని కూడా బాగా ఇలా రుద్దుకోవాలన్నమాట. చూస్తారా బియ్యం కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. అందుకోసం అని చెప్పి మనం ఈ రైస్ తోటి ఇలా చేయాలన్నమాట. సో ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే మనము ఇంకా ఏవైనా నూరుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ నేనైతే ఇందులో రోటి పచ్చళ్ళ కోసమనే తీసుకున్నాను. వేరే చిన్న రోల్ ఉంది నా దగ్గర, హ్యాండ్మేడ్ రోలు, బట్ అది కాస్త చిన్న సైజ్ అనమాట. సో అంత కన్వీనియంట్గా ఉండట్లేదు. ఇదైతే కాస్త లోతు కూడా ఉంది, 8 ఇంచెస్ రోలు. సో బాగుంది సైజ్ అయితే, కింద పోకుండా చక్కగా మనం చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనేసి ఈ సైజ్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఈ బయట అంతా కూడా చాలామంది ఆయిల్ అప్లై చేస్తున్నారు బ్లాక్గా కనిపించడం కోసం అనేసి. అదంతా ఐ సాటిస్ఫాక్షన్ అంతే, ఏం లేదు. మనం ఆయిల్ రాకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు, కావాలి అనుకుంటే రాసుకోవచ్చు అంతే. ఇది గ్రైండర్ స్టోన్ తోటి చేసినటువంటి రోలు. సో మనం ఆల్రెడీ ఇప్పుడు వెట్ గ్రైండర్స్ అందరం వాడుతున్నాం కదా, దాని లోపల స్టోన్స్ ఎలా ఉంటాయో మీకు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. మనము క్లీన్ చేశాక కూడా అది కొంచెం వైటిష్గానే వస్తుందన్నమాట. అది వాడగా ఎప్పటికో కాస్త బ్లాక్గా అవుతుంది, అంతే తప్ప బ్లాక్గా అయితే కంప్లీట్గా అవ్వదు. సో ఇలా కడిగినప్పుడు మాత్రం చూసారు ఎంత బ్లాక్గా ఉందో. ఇదే కలరు ఆరిన తర్వాత ఉండదన్నమాట, వైట్గా వచ్చేస్తుంది. సో ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మంచిగా దీన్ని ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ ప్రపంచంలో మనం ఫాస్ట్గా పరుగులు పెట్టడమే కదా, అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఒక పని కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు, ఎవరు ఖాళీగా ఉండట్లేదు. సో ఇలాంటి వాటి మీద మనం టైం స్పెండ్ చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట.
పిల్లలకి మనం చెప్పుకుంటూ ఉంటాము. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చేసేవాళ్ళు ఈ రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉండేది అది ఇది అనేసి. సో మనం ఆ టేస్ట్‌లు మన పిల్లలకు కూడా పరిచయం చేయాలి అంటే కొంచెం ఒక 10-15 మినిట్స్ కంటే ఎక్కువేం పట్టదు మనం ఇందులో చేయడానికి. సో కాస్త అలా టైం పెట్టుకొని అప్పుడప్పుడు చేసి పిల్లలకి పెడితే వాళ్ళు కూడా ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ రోట్లో కనుక పచ్చళ్ళు చేసుకొని తింటే. అలాగే ఇప్పుడు కొత్త రోలు కదా, సో శివగౌరి స్వరూపం అని అంటారు కదా మనం రోకళ్ళని. అందుకని కాస్త పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిగా చూడడానికి, చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకు వస్తుందన్నమాట. సో అలాగే రోలు స్టార్టింగ్ కదా, ప్రారంభోత్సవం అనమాట. సో పసుపు అనేది మంచి శుభసూచకం కదా. సో అందుకోసం అని చెప్పి ఇంట్లో కొన్ని పసుపు కొమ్మలు ఉంటే వాటినే ఇలా వేసి మంచిగా దంచుతూ స్టార్ట్ చేశాను అనమాట. రోల్ని అయితే చాలా చక్కగా నలుగుతుంది రోల్ అయితే. కొంచెం సేపు మనం అలా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట పనిని. ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది మన బాడీకి. చక్కగా మనం కాసేపు అలా ఎంజాయ్ చేస్తూ చేసామంటే ఈ పసుపు కొమ్మలన్నీ కూడా మెత్తగా పౌడర్లా అయిపోయినాయి అనమాట. మీరు వీడియోలో చూడండి లాస్ట్లో చాలా మెత్తగా అయిపోయింది పౌడర్ అయితే. మనం ఒక్కసారి అది జల్లెడ పట్టుకుంటే ఆ పౌడర్ పసుపు పొడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా ఇప్పుడు చాలా మెత్తగా అయిపోయింది. ఒక్కసారి జల్లించుకొని వచ్చిన పొడిని మళ్ళీ ఇంకొకసారి 2-3 సార్లు అలా వేసుకుంటే పసుపు పొడి అయితే రెడీ అయిపోతుంది. చాలా మెత్తగా నలిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకటి తీసి పెట్టుకోండి ఇంట్లో, మంచిది. సో ఇదనమాట నా రోల్ స్టోరీ అయితే. ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటూ ఉన్నాను, ఎలాగైతే తీసేసుకున్నాను అనమాట. సో తీసుకోవడం అయితే అయిపోయింది, వాడడం చూడాలి. ఏదో కొత్తలో 2-3 సార్లు వాడేస్తాం కానీ దాన్ని అలా పక్కన పెట్టేస్తాము. అలా కాకుండా అప్పుడప్పుడు వాడుతూ ఉండడానికి ట్రై చేయాలి. చూద్దాము. నా ఛానల్లో వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, ఇందులో ఏమేమి చేస్తున్నానో అనేవి కూడా నేను మీతోటి షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు వాళ్ళు చెప్పడం 800 చెప్పారు. నేనైతే 500కి బార్గెన్ చేసి తీసుకున్నాను అనమాట. సో ఇదనమాట నా రోల్ స్టోరీ. బాయ్ అందరికీ.